హిందువుల చైతన్యం గత కొన్నేళ్ల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. బీజేపీ సెంటర్లో వచ్చిన తర్వాత హిందుత్వ సంఘాలు కూడా చైతన్యవంతమైనవి. దాన్ని పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. అంతకు మించేం లేదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి దేవుణ్ణి లాగుతున్నారు. ఇది అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. తిరుమలలో లడ్డూ కల్తీ జరిగింది అన్నటువంటిది ఎవరు ధృవీకరించాలి? సుప్రీంకోర్టు ఏమని అడిగింది? పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె వాడారు అనేటటువంటిది నీచాతి నీచమైనటువంటి పని. ఆ పని చేస్తే కానీ అదేమన్నా సాక్ష్యం తేల్చారా? చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి ఎవడు చెప్పాడు మీరు ఏ లడ్డు అన్న చెక్ చేశారా అని అడిగితే లేదని చెప్పారు కదా. మీరు వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెయ్యిని మీరు వెనక్కి తిప్పి పంపించారు. ఇంకా అది కలపలేదు. అంతకుముందు కలిపారని మీకు ఎవరు చెప్పారు? ఎలా డిసైడ్ చేశారు? అప్పుడు లడ్డూలు ఇప్పుడు దాకా ఉండవు కదా. మరి చెక్ చేయకుండా నువ్వు అవన్నీ కలిపారని ఎట్లా చెప్తున్నావు? అన్నాక దాంట్లో జాగ్రత్త కథ మార్చేసేసి లేదు అప్పుడు కల్తీ జరిగిందట చెక్ చేస్తున్నావు. సుప్రీంకోర్టును కూడా టెక్నికల్ గా మోసం చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు టెక్నికల్ గా సిబిఐతో పాటు ఒక 5 అధికారులు వేసింది. వాళ్ళ తరపున వాళ్ళు పూర్తిగా వాళ్లే చేయలేరు కదా, వాళ్ళకి అసిస్టెంట్స్ ఇస్తామంటూ ఇక్కడ మళ్ళీ పిటిషన్ వేయించి, ఎందుకు సెంటర్ లో కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి ఆంధ్ర అధికారులు అందులో పెట్టారు. వాళ్ళు లోకల్ పోలీసులు వ్యవహరించినట్టు చేస్తున్నారు. అక్కడ ఏం తేల్చారు? ఇప్పటికీ వాళ్ళు సరే వాళ్ళ దగ్గర సరుకు సప్లై లేదు. ఇప్పుడు అక్కడ ధాన్యం అమ్ముతారు, ఇది బియ్యం ఇస్తారు, అక్కడ బియ్యం అమ్ముతారు కదా టీటీడీకి, పప్పులు అమ్ముతారు కదా టీటీడీకి, లేకపోతే ఇతర రకాల పదార్థాలు అమ్ముతారు కదా. ఆ రైతులు ఏమైనా తీసుకెళ్లి అమ్ముతున్నారు వాళ్ళకి? లేదా ఏదన్నా కంపెనీ వ్యవసాయదారులతో టైఅప్ పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్షన్ తీసుకెళ్లి టీటీడీకి అమ్ముద్దా? లేదు కదా. ఆ టెండర్ వేసుకున్నాక వీడెళ్ళి సేకరిస్తాడు, ఆ మిల్లులో ఈ మిల్లులో వీటిట్లో బియ్యం వీడెళ్ళి సేకరిస్తాడు, బెల్లమా పంచదార ఇంకోటి